యేసయ్యను నమ్ముకున్న తర్వాత మరణమే మా కుటుంబంలో వచ్చినా సరే నేను విడవనయ్యా, నీతో నేను నడుస్తాను, అడవులైనా లోయలైనా నీతోనే ఉంటాను నేను అనే విశ్వాసం మనకి కలుగునుగాక. పౌలు అంతటి వాడు నేను ఎటు పోయినా శ్రమ పడుతున్నాను అంటాడు. ఎటు పోయినా శ్రమ పడుచున్నాను నేను అంటాడు. ఒకప్పుడు పౌలు ఎలా ఉండేవాడు? పౌలుని చూస్తే అందరూ అదిరిపోయేవారు. పౌలు కనబడతా అంతెందుకు అనానీయ దగ్గరికి వెళ్ళి దేవుడు అంటాడు, అనానీయ పౌలు అక్కడ ఉన్నాడు, వాడికి వెళ్ళి ప్రార్థన చేయ బాబు అంటే, అయ్యి బాబోయ్ ఆడి దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు ఏంటి నాయన, ఆడు ఎలాంటోడో తెలుసా, నీ బిడ్డల్ని ఎంత హింసించాడో నీకు తెలియదా నాయన అంటే, అదంతా నాకు తెలుసులే, నా కోసం వాడు ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడు. అంటే అనానీయ కూడా పౌలుని చూసి భయపడిపోయాడు. అంత భయంకరమైన వ్యక్తి పౌలు. అయితే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎలాగైపోయాడో తెలుసా? యేసు ప్రభు కోసం శ్రమపడే జీవితాన్ని జీవించాడు. ఎటు పోయినప్పుడు నేను శ్రమ పడుతున్నాను అంటాడు. ఎందుకు శ్రమ? యేసయ్య కోసం.